నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందిస్తాం ఏపీ సీఎం జగన్. ఎన్టీఆర్ వ్యక్తి కాదు ఓ ప్రభంజనం. విజయవాడలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలో పురంధేశ్వరి. పార్టీని మరింత బలోపేతం చేయండి, కార్యకర్తలు నాయకులకు పిలుపునిచ్చిన చంద్రబాబు. విశాఖలో కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన 38వ రోజుకు చేరిన రిలే దీక్షలు. పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇప్పటి వరకు 4,500 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. వీటిపై లబ్ధిదారులు చెల్లిస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి 2 విడతలుగా అందిస్తున్నట్లు వివరించారు. తాడపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన వడ్డీ రియంబర్స్మెంట్ కార్యక్రమంలో అర్హులైన 4,07,323 లబ్ధిదారులకు 46.90 కోట్ల వడ్డీ రైతు మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్కో ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుండి 15 లక్షలు పలుకుతున్న పరిస్థితిలో ఇళ్ల పట్టాలు ఇళ్ల ద్వారా ప్రతి పేద అక్క చెల్లెమ్మలకు కనీసం 5 లక్షల నుండి 20 లక్షల వరకు లబ్ధి. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్క చెల్లెమ్మల చేతుల్లో 2 లక్షల కోట్ల నుండి 3 లక్షల కోట్ల సంపద చేకూర్చినట్లు తెలిపారు. $12,77,373 మంది నా అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయల చొప్పున పావులా వడ్డీకే రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 మంత్స్లోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎవరు సాహసం కూడా బహుశా చెయ్యని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు. ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం. నందమూరి తారక రామారావు ఒక వ్యక్తి కాదని ఒక ప్రభంజనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు తల్లి కళామ్మ తల్లి ఆశీర్వాదం పొందారని, సంక్షేమం అనే పదానికి మారుపేరు ఎన్టీఆర్ అని, ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదలకు రూపాయి బియ్యంతో ఆదుకున్న వారి కడుపు నింపారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, అందుకే తెలుగు ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారన్నారు. Naikatto!
తప్పకండి. మేడం నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు గురువారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడని ఆయన సేవలను కొనియాడారు. వెంకట్రావు గారు, సార్ అనిత గారు, ఏమండి అనిత గారు, వెంకట్రావు, సుబ్బారావు గారు, మీరు కూడా అనిత గారు సైడ్ ఇవ్వండి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. గురువారం మంగళగిరిలోని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీలో పలువురు నాయకులు కార్యకర్తలను చేర్చుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఉంది కాబట్టి ఎక్కువ సమయం లేదు. తర్వాత సార్ మీటింగ్ అయిన తర్వాత లాస్ట్ అందరితో గ్రూప్ ఫోటో దిగుతారు, అప్పుడు అందరూ దిగొచ్చమ్మా. రామ్గోపాల్ నాకు చెప్పన్నా ప్లీజ్, టైం సరిపోదన్న ప్లీజ్. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ అని మాజీ మంత్రి పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ప్రధాన కేంద్రంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తిన పెత్తనాన్ని శాసించిన తెలుగు తేజం ఎన్టీఆర్ అని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన భగవత్ స్వరూపం అన్నారు. ఈ కార్యక్రమంలో బండారుతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, గండి రవికుమార్, బోండా సత్యారావు, గండి దేవుడు బాబు, మహాలక్ష్మి నాయుడు, గండి ముత్యాల నాయుడు, రేసుపూడి రమణ, లెక్కల అప్పలనాయుడు, డి ప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ తరం కూడా ఈవేళకి 18 రకంగా మనకు దురదృష్టకర దినమైన మహానుభావుడు జన్మే ఒక కారణభూతం. ఆయన ఏదైతే మే 28 పుట్టారో ఆ జన్మే తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవం. ఆయన పుట్టిన తర్వాత సంస్కరణలో సంక్షేమ కార్యక్రమాలు ఆరంభమైనాయి. అంతవరకు రాజకీయం తెలియని వ్యక్తులకి రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వెనుకబడిన వర్గాలు, కిందవాళ్ళు, దళితులు, ఎస్సీ ఎస్టీలు, అగ్రవర్ణాలు కూడా పైకొచ్చారంటే
దానికి కారణం ఎన్టీ రామారావు గారు. సంస్కరణలకు ఆద్యుడు, సంక్షేమాన్ని అందుకే అన్నాన్ని పిలుచుకునేవారు. అలాంటి మహానుభావుడు దేవలన మేమంతా రాజకీయాల్లో ఉన్నాం. అభివృద్ధి జరిగింది, గ్రామాల అభివృద్ధి అంటే ఎన్టీ రామారావు చూపించారు. తర్వాత చంద్రబాబు గారు కూడా కొనసాగి చాలామంది అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ ఉండదని, ఎన్టీ రామారావుతో పోతుందని. కానీ మరొక 30 ఏళ్ళు ఇప్పటికీ, ఆ 30 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండి ఈ పార్టీ నడిపించారు. దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రి, రాష్ట్రపతులు నిర్ణయించారు చంద్రబాబు నాయుడు గారు. అదే వరవల్లో లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ఆయన చేయలేన్నారు, గతకాలం ఆడారు, చాలా కామెంట్ చేశారు. సవాలుగా నడిపించి ప్రజల మధ్యకి వెళ్ళి ఓహో జోహో అనిపించుకున్నారు లోకేష్ గారు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన నటుడు, మంచి నటుడు. ఆయనకేమి రాజకీయాలు అక్కర్లే, పదవులు అక్కర్లే. కానీ ఒక సిద్ధాంతంతో వచ్చిన వ్యక్తి కనుకనే జగన్మోహన్ రెడ్డి అంటే దుర్మార్గుడిని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ దుర్మార్గుడిని, పేద ప్రజలను పట్టగొట్టిన ఈ దుర్మార్గుడిని హింసాలని చెప్పి వారు చంద్రబాబు కలిసి అనుకోవడం ఇది ఒక మహోత్తర ఘట్టం. డెఫినెట్గా ఈ ఘట్టం విజయవంతం అవుతుంది. చూడండి, రేపు మే 28 నిన్న మా మిత్రులు చెప్పినట్టుగా మే 28 నాటికి జనసేన తెలుగుదేశం ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి జైలుకి కదలిరా అని చంద్రబాబుకు కోర్టు చెప్పిందని, ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు వర్ధంతి చేస్తారంటూ నాని ప్రశ్నించారు. ఫ్లెక్సీలు తొలగిస్తే జూనియర్ ఎన్టీఆర్కు నష్టమేం లేదని, 1000 మంది బాలకృష్ణలు బాబులు వచ్చినా ఏమి చేయలేరని అన్నారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. అభ్యర్థులను చంద్రబాబు మార్చలేదా? చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకు మారారు కదా అంటూ ప్రశ్నించారు. రాజకీయ పార్టీలో మార్పులు చేర్పులు సహజమని, జగన్ కోసం ఏం చేయడానికైనా నేను రెడీ అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆయన ఊడిపోయిన ఇంటికి అని ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. మరి వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాడలో. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తాను 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంట నక్క మాత్రం వీడు ఇంటాక ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు. నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. మొత్తం జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు తెలియట్లేదు. ఎక్కడ సర్దాలి ఎక్కడో పెట్టుకోమనండి. బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పారు. ఏమన్నా కూడా ఎక్కడో తోసుకోమని చెప్పారు. జన సమీకరణ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకునేవాడు వాడు దొంగ 420 గడు అని తెలియదు. మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 1,00,000 మందితో సభ పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని, అప్పటి వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని విశాఖ మద్దిపాలెం సిఐటియు కమిటీ అధ్యక్షుడు వెంకట్రావు అన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షలు గురువారం నాటికి 1022 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్షణమే మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని కోరారు. అప్పటి వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామన్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. స్టీల్ ప్లాంట్ జోలికొస్తే మోడీ కబడ్దార్, స్టీల్ ప్లాంట్ జోలికొస్తే మోడీ కబడ్దార్. తెలుగోడి హక్కు, తెలుగోడి హక్కు.
నా పేరు వెంకట్రావు, సిఐటియు మద్దిలపాలెం జోన్ సెక్రటరీని. విశాఖ ఉక్కిని ప్రైవేటు పరం చేయొద్దని, మోడీ విధానాలు ప్రైవేటీకరణ విధానాలని ఆపాలని చెప్పి ఇక్కడ టెంట్ వేసి 1022 రోజులు అవుతుంది. అలాగే స్టీల్ ప్లాంట్ దగ్గర అయితే 1072 రోజులు అక్కడ అవుతుంది. ఏదేమైనా సరే మోడీ దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. విశాఖ ఉక్కిని ప్రైవేటు పరం చేయునని చెప్పి ప్రకటన ఈ రోజు వరకు చేయటం లేదు. అనేక రూపాల్లో ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. విశాఖ ఉక్కిని మొత్తంగా అమ్మకుండా ముక్కలు చేసి అమ్మాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు. బొగ్గు రానికుండా ఆపడం చేశాడు, ఇసుక రీచ్లు ఆపడం చేయింది, బ్లాస్ట్ ఫర్నేస్ 3ని రన్ చేయకుండా ఆపడం జరిగింది. ఇప్పుడేమో జిందాల్కి ఇస్తానని చెప్పి చెప్తున్నాడు. ఈ రకంగా విశాఖ ఉక్కిని అమ్మడమే ధ్యేయంగా ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మోడీ ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనకి తెలిసిన సమాచారం ప్రకారంగా అయితే 1500 మందిని తీస్తామన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఏదో రూపంలో వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదని కానీ, సెలవుల్లో ఉన్నారని కానీ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని తగ్గించడానికి కూడా పూనుకుంటుంది. లాస్లో ఉంది కాబట్టి, జీతాలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి దీన్ని ప్రైవేట్ పరం చేస్తానని చెప్తుంది. ఈ ఎన్నికల ముందు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ విశాఖ ఉక్కిని ప్రైవేట్ పరం చేస్తే నీ ఉద్యోగాన్ని కూడా మేము ఇంటికి పంపిస్తామని చేసి మోదీని హెచ్చరిస్తున్నాం. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. మొత్తంగా అన్ని సంఘాలు, అన్ని పార్టీలు కలుపుకొని రాబోయే ఎన్నికల్లో నిన్ను ఇక్కడ లేకుండా చేస్తాం. విశాఖ ఉక్కిని ప్రైవేటు పరం చేయకుండా విశాఖ ఉక్కిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పి ప్రకటించే వరకు ఈ పోరాటం అనేది కొనసాగుతుంది. ఆ రకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామారావు డిమాండ్ చేశారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే జోన్ 1 పరిధిలోని 5 జిల్లాల్లో ఉన్న డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఇప్పటికే ఎన్నిసార్లు అధికారులకు సమస్యలు తెలియజేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. నా పేరు రామారావు అండి, నేషనల్ మజ్దూర్ యూనిటీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఈ రీజన్లో ఉన్న కార్మికులు రిలే నిరాదీక్షలో కూర్చోవడానికి మెయిన్ కారణం ఈ జోనల్ వ్యాప్తంగా ఈ 5 జిల్లాల్లో ఉన్న సమస్యల మీద గత 3 నెలల నుంచి కార్మికులంతా ఉద్యమం చేపట్టారు. అలాగే దఫదఫాలుగా డిపోల వద్ద రెడ్ బ్యాడ్జీలతో నిరసనలు తెలియజేశారు, ప్రింటెడ్ బ్యాడ్జీలతో నిరసనలు తెలియజేశారు, డిపోల వద్ద రిలే నిరాదీక్షలు చేశారు. అలాగే రీజనల్ మేనేజర్ కార్యాలయం వద్ద నిరాదీక్షలు చేశారు. మొత్తం మీద సమస్యల పరిష్కారం కాకపోతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ గారి వద్ద, విజయనగరం ఈడీ ఆఫీస్ వద్ద 43 రోజులు రిలే నిరాదీక్షలు చేసిన మీదట గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అన్ని జిల్లాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించి మిగతా జిల్లాల్లో ఉన్న సమస్యల్ని ఆ జిల్లా డిపిటిఓలతో మాట్లాడుకోమని, ఆ జిల్లా కమిటీ వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమస్యలు పరిష్కరించమని గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మిగతా విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లా రీజనల్ మేనేజర్లు అయితే ఆ రీజనల్ కమిటీలతో చర్చలు జరిపి ఆ సమస్యలు, ఆ జిల్లాల్లో ఉన్న సమస్యలు అయితే పరిష్కరించడానికి అవకాశం ఇచ్చిన దాని మీదట ఏదైతే ఈడీ గారు ఆఫీసు ముందు వేసిన రిలే నిరాదీక్ష శిబిరం తొలగించి విశాఖపట్నం జిల్లా మేనేజర్కి కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, ఈ రీజనల్ మేనేజర్ గారు ఈ విశాఖ రీజనల్ కమిటీని పిలిచి సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల, కనీసం పిలవడానికి కూడా ఆయన చొరవ చూపడం వల్ల ఇక్కడైతే తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఈ జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఇలా ఈవేళ నుంచి రిలే నిరాదీక్షలు కొనసాగిస్తున్నాం. ఇది సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ నిరాదీక్ష శిబిరాలు కొనసాగుతాయి. అలాగే ముఖ్యంగా మా మెయిన్ డిమాండు ఏదైతే మా రాష్ట్ర మేనేజ్మెంట్ ఇచ్చిన 1/19 సర్క్యులర్ అనేది ఉద్యోగులకి బాసటగా నిలబడేదో ఆ సర్క్యులరు యాజమాన్యం మాకు ఇచ్చిన హక్కు. సెంట్రల్ మా మేనేజింగ్ డైరెక్టర్
గౌరవ మేనేజింగ్ డైరెక్టర్లు ఒక కమిటీని వేసి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఒక యూనియన్ లీడర్లతో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని విశాఖ జిల్లా అంగన్వాడీ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు వై తులసి అన్నారు. గురువారం 38వ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 38 ఆకారం కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నిరసనకు మద్దతుగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. ఈ రోజుకి అంగన్వాడీల సమ్మె 38వ రోజు చేరుకుంది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం నుండి అంగీకారం అంగన్వాడీ వేతనాల పెంపు మీద అంగీకారం రాలేదు. అందువల్ల మొన్న చర్చలకు వెళ్ళేటప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంగన్వాడీ 1,00,000 ఓట్లు కూడా మాకొద్దు అన్నట్లు మాట్లాడారు. అందువల్లనే సీఎం గారికి చెబుతాము అనే కార్యక్రమంలో 1 కోటి సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ 1,00,000 మంది కాదు 1 కోటి మంది ఉన్నారని తెలియజేయడం కోసమే అంగన్వాడీలు అందరూ 1 కోటి సంతకాల సేకరణ చేయడం అవుతుంది. ఇప్పటికే 70% అయిపోయింది, ఇంకా 30% ఉంది. 23వ తేదీన విజయవాడ వెళ్తాము. విజయవాడ వెళ్ళేటప్పుడు 1 కోటి సంతకాల సేకరణని తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అంగన్వాడీ 1,00,000 మంది కాదు సకల శాఖ మంత్రి గారు అన్నట్లు మేము 1 కోటి మంది అని చెప్పేసి నిరూపించడం కోసమే ఈ 1 కోటి సంతకాల సేకరణ అనేది జరుగుతుంది. అలాగే 9వ తేదీ నుండి అంగన్వాడీలకి నోటీసులు పంపించారు ఐసీడీఎస్ ఆఫీస్ నుండి. దాని సమాధానాలు కూడా నిన్న ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అంటే సమాధానం రిప్లై ఇవ్వాలి కనుక దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కొంతమంది ఉండిపోయారు, వాళ్ళకు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని అంగన్వాడీలకి వేతనాల పెంపుపై మాట్లాడాలని చెప్పేసి కోరుచున్నామండి. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. విశాఖలోని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆర్కే బీచ్లోని ఆయన విగ్రహానికి టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగానే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రతి పేదవాడికి తిండి, ఇల్లు, సదుపాయం కల్పించిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందన్నారు. నాటి ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జీ భర్తతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఒక సినిమా నటుడిగా తెలుగు వాళ్ళ గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారో, రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా చేసింది తక్కువ సమయం కావచ్చు, 7 సంవత్సరాలు 7 నెలలు కావచ్చు. కానీ ఆయన తీసుకున్న పరిపాలనా సంస్కరణలు కానీ, ముఖ్యంగా పేదవాడి సంక్షేమం కానీ ఇప్పుడు కూడా ఎవరూ మర్చిపోలేని విధంగా చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ అనే ఒక 3 అక్షరాలు, అది ఒక ప్రభంజనం, అది ఒక వైబ్రేషన్. చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, చాలామంది రాజకీయ పార్టీలు పెట్టారు, చాలామంది కనుమరుగైపోయారు. కానీ ఒక సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు. అటువంటి పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్ట కల్పించాలి, అదే నా జయం అని చెప్పని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి, పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఎన్నికలు అయిపోయేదాకా కూడా ఒక ప్రచార రథం మీద తిరిగి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేసి
100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ్లతోటి సహా పెకలించి ఆ రోజు ఒక ఘన విజయం సాధించిన విషయం మనందరూ కూడా గుర్తుంది. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు ఈ సంక్షేమ పథకాలకి ఆద్యుడు. ఆయన నాంది పలికాడు. ఈరోజు చాలా వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ పోరాటాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని విశాఖ జిల్లా సిఐటియు నగర అధ్యక్షుడు కుమార్ ఆరోపించారు. గురువారం విశాఖలో సిఐటియు ఏఐటిసితో కలిసి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం అంగన్వాడీల జీతాలు పెంచాలని, అదేవిధంగా ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీతాలను పెంచే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని కోరారు. 38 రోజులుగా నిరసన చేపడుతున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే విషయంలో అలసత్వం వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పడాల రమణ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు గత 38 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. వివిధ రూపాల్లో పోరాటాలు చేసి సమ్మెలోకి వెళ్తే ఈ సమ్మెను అణగదొక్కడం కోసం ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. తాళాలు పగలగొట్టే దగ్గర నుంచి చివరికి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి విధుల్లో చేరకపోతే మీ విధుల నుంచి తొలగిస్తామని చెప్పేసి కూడా బెదిరింపు చర్యలకు పాల్పడుతుంది. డిమాండ్లన్నీ పరిష్కరించాం. జీతాలు పెంచడం సాధ్యం కాదు. పెంచినా జులైలో పెంచుతాం, ఎంత పెంచుతామో చెప్పము అని చెప్పేసి కాలయాపన చేస్తూ అంగన్వాడీ వాళ్ళ పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తుంది. అంగన్వాడీ వాళ్ళు చేస్తున్న పోరాటం ఈ రాష్ట్ర చరిత్రలోనే చువరక్షణాలతో లిఖించదగిన పోరాటం. ఇన్ని రోజుల పాటు ఇంత పెద్ద ఎత్తున ఇంత ఐక్యంగా జరిగిన పోరాటం రాష్ట్రంలో మరొకటి లేదని చెప్పేసి మేము చెప్తున్నాం. అంగన్వాడీలు ఎంత పట్టుదలగా పోట్లాడుతూ ఉంటే వీరికి సహాయం చేయాల్సిందే, వీరి డిమాండ్లు పరిష్కరించాల్సిందే పోయి వీళ్ళని అణగదొక్కే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు ఈ 3 సంఘాలతో పాటు కలిసి వచ్చేటటువంటి అన్ని ట్రేడ్ యూనియన్స్ని, విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా ప్రజా సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని రేపు 20వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అన్ని జిల్లాల్లోనూ కూడా రాస్తారోకోలు నిర్వహించాలని చెప్పి ఉమ్మడిగా నిర్ణయం చేయడం అనేది జరిగింది. మన జిల్లాలో కూడా సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కలిసి వచ్చే టీఎన్టీసీ, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, ఇతర విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వీళ్ళ యొక్క డిమాండ్లు పరిష్కరించకపోతే అన్ని సంఘాలను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీల తాలూకా మద్దతును కూడా కూడగట్టి రాష్ట్ర బంద్ని చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మరో పక్కన డిమాండ్లు పరిష్కారం చేయకుండా వాళ్ళ మీద కఠినంగా వ్యవహారం చేస్తూ ఉంటుంది. నిన్నటి నుంచి నిరవధిక నిరాహార దీక్షలకి విజయవాడలో కూర్చున్నారు. వాళ్ళకి సంఘీభావంగా రేపటి నుంచి అన్ని చోట్ల కూడా నిరవధిక దీక్షలు ప్రారంభమవుతాయి. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఈ పోరాటం నుంచి వెనుకడుగేసే ప్రశ్నే లేదు. అంగన్వాడీ వాళ్ళ జీతాలు ఖచ్చితంగా పెరగాలి, పెంచేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వాళ్ళ జీతాలు పెంచకుండే ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా తీసుకుని వెళ్తాం, జీతాలు పెంచే వరకు పోరాడతాం అని చెప్పి తెలియచేయడం కోసం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఒంటరిగా లేరు, వారి పోరాటానికి విశాలమైనటువంటి కార్మిక మద్దతు ఉంది అని చెప్పి తెలియజెప్పడం కోసం రేపు 20వ తారీఖున రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఈ రాస్తారోకోల్లో మొత్తం సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా పాల్గొవాలని, అలాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల గేట్ల దగ్గర కూడా అంగన్వాడీ వాళ్ళకి సంఘీభావంగా 20వ తారీఖు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మేము 3 సంఘాలుగా నిర్ణయం చేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా విశాఖలో జనసేన పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగానే జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను నేటితరం యువత అమలు చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రతి పేదవాడికి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మహోన్నతుని గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు,
జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఆర్కే బీచ్ వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. తెర మీద ఆయన నటనని చూసి ప్రజలు మెచ్చుకోవడం ఒకటే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పాలనను చూసి కూడా రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన పాలన మెచ్చుకున్నటువంటి విషయాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. బీసీలకు పెద్దపీట వేశారన్నా, బీసీలకు ఇవాళ రాజ్యాధికారం రావాలనేటువంటి దిశగా ఏదైతే రాజకీయాల్లో ఉన్నత స్థానం కల్పించాలంటే అది కేవలం ఎన్టీఆర్ గారి వాళ్ళ స్ఫూర్తితోనే ఇవాళ బీసీలకి ఇవాళ పెద్దపీట వేయడం అన్నది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇవాళ ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఆస్తి హక్కు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మహోన్నతమైన వ్యక్తి స్ఫూర్తితో రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా రేపు రాష్ట్రంలో పరిపాలించడానికి ఆయన స్ఫూర్తితో ముందరకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తును ఉద్దేశించి మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క సైకో పాలనని, ఈ యొక్క జగన్ నిరంకుశ పాలనని వెంటనే మనం తెరదించి వీళ్ళని సాగన పెట్టే రోజులు ఆసన్నమని చెప్పి ఘనమైన నివాళులు ఇవ్వాలి ఎన్టీ రామారావు గారు కల్పిస్తూ జనసేన పార్టీ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందిస్తాం, ఏపీ సీఎం జగన్. ఎన్టీఆర్ వ్యక్తి కాదు ఓ ప్రభంజనం, విజయవాడలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలో పురంధేశ్వరి. పార్టీని మరింత బలోపేతం చేయండి, కార్యకర్తలు నాయకులకు పిలుపునిచ్చిన చంద్రబాబు. విశాఖలో కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన, 38వ రోజుకు చేరిన రిలే దీక్షలు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.